అయితే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ కూడా ఈతనే బ్రదర్స్ గా పెట్టాలని ఎందుకు అనిపించింది? అట్లా ఇప్పుడు ఒక కథ అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్గా ఉంటారని అప్రోచ్ అవుతాము. వాళ్ళిద్దరు అప్రోచ్ అవ్వగానే ఇద్దరికి ఆ రోజుల్లో అంటే కాంట్రవర్సీ ఏమవుతుందని పెట్టారు. అట్లని కాదు. అంటే వెంకటేష్ గారికి సురేష్ బాబు బ్రదర్, మహేష్ బాబు గారికి రమేష్ బాబు గారు బ్రదర్. సో ఈ కథలో ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అట్లాగే వాళ్ళిద్దరు ఈ సినిమా చేసేటప్పుడు చాలా టైం స్పెండ్ చేశారు. వెంకటేష్ గారు మహేష్ బాబు గారు డిన్నర్లో కలవడము, ఎలా జర్నీ చేద్దాము, స్క్రీన్ మీద ఎలా ఉండాలి, చాలా హోంవర్క్ చేసుకున్నారు వాళ్ళు. అందుకే అంత దగ్గరగా కనిపిస్తుంది, ఒక న్యాచురల్ ఫిలిం లాగా కనిపిస్తుంది. సీక్వెల్ ట్రై చేయలేదు సార్, అంటే చూస్తే మంచి క్లాసికల్ మూవీ. సో ఫ్యామిలీ అందరూ ఇప్పుడు నువ్వు సినిమా చూసావు, మళ్ళీ 7th రోజు చూడు, దాంట్లోకి ఏదైనా ఐడియా దొరికితే వచ్చి చెప్పు. ఊరికే కథ చెప్తా అంటావు కదా, ఆఫర్ ఇస్తున్నావు. సీతమ్మ వైట్లో సినిమాల చెట్టు ఎలా చెయ్యొచ్చు సీక్వెల్ తీసుకొనిరా, నేను రెడీ. అందరు క్యారెక్టర్లు ఉంటాయి, అవి దొరికిందనుకో తప్పే లేదు. ఏమో టర్నింగ్ పాయింట్ అదేనేమో, అందుకే రిలీజ్ అవుతుందేమో. ట్రై.